Hi friends, this is your ANR sir. Today I have come up with some new problems on profit and loss. Today I have come up with some new problems on profit and loss. Your first question reads like this. If a man were to sell his share for rupees 720, he would lose 25%. He should sell it for how much to get 25% గెయిన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి 720 రూపాయలకి ఒక కుర్చీ అమ్మడం వల్ల 25% నష్టపోయాడు. ఓ కుర్చీని 720 రూపాయలకి అమ్మడం వల్ల 25% నష్టపోయాడు. అదే 25% లాభం రావాలి అంటే ఎంతకి అమ్మాలి? అదే 25% లాభం రావాలి అంటే ఎంతకి అమ్మాలి? అయితే ముందుగా మనం ఏంటనుకుందాం, ఎక్స్ రూపీస్ కొన్నాడు అనుకుందాం. లెట్ ద సిపి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్. లాస్ ఎంత? 25%. ఎంతకి అమ్మాడు? ఎస్పి ఎంత? రూపీస్ 720. అయితే సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మనకి లాస్ ఇచ్చాడు 25%, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 720. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ లాస్. 100 మైనస్ లాస్. ఇక్కడ మనం అన్నీ వేసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ అంతా 720 ఇంటూ 100 బై లాస్ అంతా 25. 100 మైనస్ 25 75. 25 4 జా 100, 25 3 జా 75. ఈ 3 ఒకట్లు 3 720 ఎంత పోతుంది? 3 రెళ్ళు 6, 1 12 అంటే 4 0 ఇంటూ 4 అంటే ఇది ఎంత అయింది? 960 రూపాయలు అయింది. అంటే ఏంటి? 960 రూపాయలకి కొన్నాడు, 720 రూపాయలకి అమ్మాడు. అయింది కదా. ఇప్పుడు ఏంటి? 25% లాభం రావాలని ఎంతకు అమ్మాలి? కొన్నాడు 960 రూపాయలకి, 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100. ఇక్కడ మనకేంటి? కాస్ట్ ప్రైస్ తెలుసును, ఎంతది? 960 రూపాయలు. గెయిన్ ఎంత? 25. 100 ప్లస్ 25 125 బై 100. 25 5లు 25 4లు 4 ఒకట్లు 4 2 8 6 16 అంటే 4 0 ఇంటూ 5. 5 0 0 5 4 20 2 10 2 12 అంటే ఏంటి? 1200 రూపాయలకి అమ్మితే అతడికి 25% లాభం వస్తుంది. ఎంతకు అమ్మితే? 1200 రూపాయలకి అమ్మితే అతనికి ఎంత వస్తుంది? 25% లాభం వస్తుంది. అంటే ఏంటి? యువర్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. అర్థమైంది కదా. అంటే ఏంటి? ముందు అమ్మేడు ఎంతకి? 720 రూపాయలకి, నష్టం 25%. కాస్ట్ ప్రైస్ కొనుక్కున్నాం, ఎంత వచ్చింది? 960. 25% లాభం రావాలి అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కున్నాం. ఎంత? 1200. అంటే 1200 రూపాయలకి అమ్మితే అతనికి 25% లాభం వస్తుంది. సో నౌ లెట్ us see the second sum. A man sells his typewriter at 5% loss. A man sells his typewriter at 5% loss. If he sells for rupees 80 more, he gains 5%. The cost price of the typewriter is what?
ఏంటి, ఓ పెద్ద మనిషి తన టైప్ రైటర్కి 5% లాస్కి అమ్మాడు. అదే కానీ 80 రూపాయలు ఎక్కువకి అమ్మి ఉంటే అతనికి 5% లాభం వచ్చి ఉండేది. అదే కానీ 5% 80 రూపాయలు ఎక్కువకి అమ్మి ఉంటే అతనికి 5% లాభం వచ్చి ఉండేది. అయితే ఆ టైప్ రైటర్ తాలూకా కాస్ట్ ప్రైస్ ఎంత? సో లెట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ typewriter. The cost price of typewriter ఏంటనుకుందాం, ఎక్స్ రూపీస్ అనుకుందాం, రూపీస్ ఎక్స్. అయితే 5% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 1. ఏంటి, 5% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? అయితే ఏంటవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏంటి, మన ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అంతా ఎక్స్, లాస్ అంతా 5, 100 మైనస్ 5 అంటే 95 బై 100, 95 బై 100. ఓకే, అయితే మనం రెండును 5 చేత మనం డివైడ్ చేసుకోవచ్చు. 5 19, 5 20 అంటే ఎంతంది, 19x బై 20. మన సెల్లింగ్ ప్రైస్ 2 కనుక్కుందాం. ఎప్పుడు 5% లాభం వచ్చినప్పుడు. ఫార్ములా ఏంటి, సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100. సిపి ఎంత, ఎక్స్, గెయిన్ ఎంత 5, 100 ప్లస్ 5 105 బై 100. మళ్ళా 2 5 చేత పోతాయి, 21 10 అంటే ఎంత, 21x బై 20. ఇప్పుడేంటి, ఈ సెల్లింగ్ ప్రైస్ 2 నుండి సెల్లింగ్ ప్రైస్ 1 మైనస్ చేస్తే మనకి ఎంత రావాలి, 80 రూపాయలు రావాలి. సో లెట్ us డూ దాట్. 21x by 20 minus 19x by 20 is equal to 80. చూడండి, ఇక్కడ మనకి డినామినేటర్ సమానం. మైనస్ చేయాలంటే న్యూమరేటర్ నుండి న్యూమరేటర్ మైనస్ చేసేసుకోవాలి. అంటే 21x మైనస్ 19x అంటే ఎంత, 3x. 19 ఎంత, 19 20 21. 3x ఈజ్ ఈక్వల్ టు, ఈ 20 అటుపక్క పడుపుదాం, ఈ 20 అడుగు పడుపుదాం, 80 ఇంటూ 20 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 20. x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. అంటే 80 ఇంటూ 20 బై 2. 2 1 2 10 అంటే ఎంత, 800. అంటే ఏంటి, 800 రూపీస్. ఏంటది మనకి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఏంటి, టైప్ రైటర్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టైప్ రైటర్ ఎంత మనకి, 800 వచ్చింది. అయితే ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి రేటు, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో హియర్ యువర్ థర్డ్ సమ్. ఏ బుక్ సెల్లర్ sells a book at a gain of 10%. If he had bought it at 4% less and sold it for ₹6 more, he would have gained 18.3 by 4%. The cost price of the book is what? Enti, a bookseller sells a book at a gain of 10%. 10% లాభానికి అమ్ముతాడు. అదే అతను 4% తక్కువ కొని ఉండి ఉంటే, అదే అతను 4% తక్కువకి కొని ఉండి ఉంటే
రూపాయలు ఎక్కువకి అమ్మి ఉండి ఉంటే రూపాయలు ఎక్కువకి అమ్మి ఉండి ఉంటే అతనికి 18.3/4% గెయిన్ వచ్చి ఉండేది. చూడండి, ఒక బుక్ సెల్లరు 10% లాభానికి అమ్ముతుంటాడు. ఓ బుక్ సెల్లర్ 10% లాభానికి అమ్ముతూ ఉంటాడు. అయితే అదే అతను 4% తక్కువకి కొని ఉండి ఉంటే 6 రూపాయలు ఎక్కువకి అమ్మి ఉండి ఉంటే 18.3/4% లాభం వచ్చి ఉండేది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? సో ముందుగా కాస్ట్ ప్రైస్ మనం ఎక్స్ రూపీస్ అనుకుందాం. లెట్ సిపి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్ అయింది కదండి. అయితే 10% లాభానికి అమ్ముంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 1. సెల్లింగ్ ప్రైస్ 1 అంటే ఏంటి? 10% లాభానికి అమ్ముంటే సెల్లింగ్ ప్రైస్ తాలూకు ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్. లాభం ఎంత? 10%. అయితే 100 ప్లస్ 10 110 బై 100 ఎక్స్. 0 పోయింది. అయితే ఇప్పుడు ఏంటన్నాడు? అదే 4% తక్కువ కొని ఉండుంటే అంటే న్యూ సిపి ఏంటి? 4% తక్కువ కొంటే 4% అంటే తక్కువ అంటే ఏంటి? 100కి 4 తక్కువ అంటే 96 బై 100 ఎక్స్. 96 బై 100 ఎక్స్. అయితే మనం ఇది సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 4తో మనం డివైడ్ చేసాం అనుకోండి. 4 24, 4 25 అంటే 24x బై 25. ఇంత కొని ఉంటే 6 రూపీస్ ఎక్కువగా అమ్మాడు. ఇది అమ్మిన ధర. దీనికి 6 రూపీస్ కలిపితే కొత్త సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. SP2 ఎంత అవుతుంది? 11x బై 10 ప్లస్ 6 రూపీస్ అయింది కదండి. అయితే ఇప్పుడు ఏంటైంది మనకి? ఈ 24x బై 25 కొత్త కాస్ట్ ప్రైస్. దీనికి 18.3/4% లాభానికి అమ్మేడంటే ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందో కనుక్కుందాం. అంటే ఆ సెల్లింగ్ ప్రైస్ ఏంటి? ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 24x బై 25 ఇంటూ 18.3/4 అంటే ఎంత అవుతుంది? 75/4 అవుతుంది. అయితే 100 ప్లస్ లాభం ఎంత? 75/4 బై 100 అంటే ఇది సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 24x బై 100 ఇంటూ 400 ప్లస్ 75 475 బై ఇది డినామినేటర్ ఉంది, ఇది డినామినేటర్ ఉంది అంటే 400. క్లియర్? అయితే ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే ఇది మనకి మొత్తం అంతా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 57/50 వస్తుంది మనకి. 57x బై 50 అవుతుంది. మనం సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేసుకుంటే అంత వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఏంటైంది? ఈ సెల్లింగ్ ప్రైస్ రెండు సమానం అవ్వాలి. ఈ సెల్లింగ్ ప్రైస్ రెండు
సమానం అవ్వాలి. అయితే ఎంత అవుతుంది ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఎల్సిఎం 10, 11x ప్లస్ 60, 11x ప్లస్ 60 by 10 is equal to 57x by 50. 0 పోయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 55x ప్లస్ 16 to 5 ఎంత 300 is equal to 57x. ఈ 55x అటుపక్క పట్టుకుపోదాం. అప్పుడు 57x మైనస్ 55x ఎంత అవుతుంది 2x is equal to 300 or x is equal to 300 by 2. 300 by 2 అంటే ఎంత 150. అంటే ఏంటి 150 రూపాయలకి ఆ పుస్తకాన్ని అతడు ఏంటి కొన్నాడు. సో వాట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్? సి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్ 150. క్లియర్? సో టుమారో అగైన్ I come up with some new problems. Till then, have a nice day and thank you for watching the video.